ఈ పాటికి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి. అవును శివగారు, ఆ యమజ అంతు చూడాలి. ఇప్పుడే మేము అక్కడికి బయలుదేరుతున్నాం కావేరి. ఇంతలో మీరే వచ్చారు. ఆ రిపోర్ట్లో ఏముంది? డిఎన్ఏ రిపోర్ట్లో పాజిటివ్ వచ్చింది బావా. యమజ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అర్జున్ బాబాయ్ తండ్రి. నో, జరగడానికి వీల్లేదు. ఏదో తేడా జరుగుంటుంది. అయినా కావేరి, ఈ పరిస్థితుల్లో అర్జున్ని ఒంటరిగా వదిలేసి నువ్వు ఇలా వచ్చేవేంటి? నిజమే కావేరి, అక్కడ తను చాలా బాధపడుతూ ఉండుంటాడు. ఈ టైంలో తన పక్కన నువ్వు ఉండటం అవసరం. నువ్వు వదిలేసి ఎందుకు వచ్చావు? బావా, నేనక్కడ ఉండలేను. అందుకే శాశ్వతంగా వచ్చేశాను. కావేరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ని వదిలేసి రావడం ఏంటి? లేదు స్నేహ, నేనిక అర్జున్ బాబుతో ఉండలేను. నాకు అర్థమైంది కావేరి. నువ్వక్క అనుకుంటున్న యమజ కోసం, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఈ త్యాగం చేస్తున్నావు కదా. అది నేనెప్పటికీ ఒప్పుకోను. అది కాదు బావా. నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నేను వినను. అతయ్య, నీకు కూడా చెప్తున్నాను, ఆ యమజని పెద్ద కూతురంటే నేను నమ్మడం లేదు. తన కోసం కావేరి జీవితం నాశనం చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నేనిప్పుడే అర్జున్కి ఫోన్ చేస్తాను. బావా, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్విష్టం లేదని చెప్తే ఆగిపోతాను. నేను నీ బావని. చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటానా? అవును కావేరి, నువ్వు అమ్మ మా కోసం ఎన్నో చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మేం కామ్గా ఉండలేం. మేమే నీ జీవితాన్ని సెట్ చేయాలి. పదండి శివగారు, మనం అక్కడికి వెళ్ళి ఆ యమజ సంగతి తేల్చుకుందాం. అవును స్నేహ, ఆ డిఎన్ఏ రిపోర్ట్ రాంగ్ అయి ఉంటుంది. పద, వెళ్ళి ఆ రిపోర్ట్ నేను ఒకసారి చూస్తాను. ఆగండి బావా. అర్థమైందిలే స్నేహ, నేను నా భర్తని వదిలేసి వచ్చి మీ ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. అందుకేగా ఇలా చేస్తున్నారు. కావేరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ జీవితం గురించి ఆలోచిస్తుంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి? నిజంగా నా జీవితం గురించే మీరు ఆలోచిస్తుంటే ఒక పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జున్ బాబుని కలవాలని చూడకండి. ఆయనతో మాట్లాడాలని ప్రయత్నించకండి. ఇంకొకసారి అలాంటి ప్రయత్నం చేసినా, కనీసం ఆ టాపిక్ ని తెచ్చినా, నేను ఈ ఇంటి నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాను.